సమస్యల పరిష్కారం కోసం మే 7 నుంచి సమ్మెకు ఆర్టీసీ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఇక హైదరాబాద్ హిమాయత్ నగర్లో టీఎస్ఆర్టీసీ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాతీయ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వంలో విలీనం చేయాలని ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. 2023లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 17 నెలలు గడిచిపోతున్నా ఉద్యోగుల విలీనం జరగలేదని కార్మిక సంఘాలు అంటున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సరైన చర్యలు ముందుకు పడడం లేదని అనుకోవచ్చు. ఎందుకంటే దాదాపు గత ప్రభుత్వంలో కూడా సమ్మెను విరమిస్తే ఖచ్చితంగా మేము ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామన్నారు. కానీ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా ఇప్పటికీ దాని మీద ఊసేలేదు. దీని మీద కార్మిక సంఘాలు ఏమంటున్నాయి? థ్యాంక్ యూ సాయిరామ్. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి మరొకసారి ఏదైతే సమ్మె తయారీ అయితే మోగనుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని టీజీఎస్ఆర్టీసీ జేఏసీ రౌండ్ సమావేశం అయితే నిర్వహించారు. ముఖ్యంగా రౌండ్ టేబుల్ సమావేశంలోని జాతీయ కార్మిక సంఘాలు కూడా పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే తెలంగాణ ఆర్టీసీలో సమ్మె పేరు అయితే మోగనుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 7/5/2025 అంటే మే నెల 7వ తారీఖున తెల్లవారుజాము నుండి సమ్మెకి అయితే జేఏసీ పిలుపునైతే ఇచ్చింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. గతంలో 2023లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తున్నట్లు కూడా గెజెట్ అయితే ముద్రించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విలీనం చేశామని వారి మేనిఫెస్టోలో హామీ ఇచ్చి అధికారంలోకి అయితే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటూ చెప్తున్నారు. 17 నెలలు గడిచుకున్నా సరే ఉద్యోగులు విలీనం జరగలేదంటూ కూడా వాళ్ళైతే చెప్పే పరిస్థితి ఉంది. ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి నేటికి ఆ హామీ అమలు జరగలేదంటూ కూడా వాళ్ళైతే చెప్పే పరిస్థితి ఉంది. ముఖ్యంగా 2017 వేతన సవరణ జరిపిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు నేటికి చెల్లించలేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతన సవరణ ఏదైతే పాక్షికంగా జరిగింది, అలాగే కొత్త అలవెన్సులు అమల్లోకి రాలేదంటూ కూడా వాళ్ళైతే చెప్పే పరిస్థితి ఉంది. ముఖ్యంగా 2021 మరియు 2025 వేతన సవరణలు కార్మికులకు ఇప్పటికీ అమలు కాలేదంటూ కూడా వాళ్ళైతే చెప్పే పరిస్థితి ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఫేమ్ పథకం ద్వారా ఆర్టీసీలకు ఎలక్ట్రిక్ బస్సులను అద్దె బస్సులు సరఫరా చేస్తుంది. దీని వల్ల ఆర్టీసీ ఉనికికి ప్రమాదం ఏర్పడుతున్నట్టు కూడా వాళ్ళైతే చెప్పే పరిస్థితి ఉంది. ఈ ఎలక్ట్రిక్ బస్సులను ఆ పథకం ద్వారా ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఆర్టీసీకి అందజేయాలని యూనియన్ డిమాండ్ చేస్తుంది. అలాగే మరొక పక్క ఏదైతే డ్రైవర్లు కండక్టర్లు ఏదైతే చిన్న చిన్న తప్పిదాలకు కూడా ఉద్యోగం పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటే ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మహాలక్ష్మి పథకం జరుగుతున్న చిన్న చిన్న తప్పిదాలకు అనేక మంది కండక్టర్ ఉద్యోగులు పోగొట్టుకుంటారు. బ్రీత్ అనలైజర్ టెస్ట్ ద్వారా సాంకేతిక లోపాలున్న పరికరాలని పరీక్షలో ఉపయోగిస్తూ డ్రైవర్లు తప్పిదం లేకపోయినా ఉద్యోగుల నుండి యాజమాన్యం తొలగిస్తున్నట్టు వాళ్ళైతే చెప్తున్నారు. 2014 నుండి నేటి వరకు సుమారు 15,000 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారంటూ కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది. రిటైర్ అయిన వారి స్థానంలో కొత్త వారిని నియమించకపోవడం వలన కార్మికులపై అత్యధిక పని భారాలు ఎక్కువ పడుతుందంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు. మోటార్ వాహనాల చట్ట ప్రకారం చేయాల్సిన 8 గంటల డ్యూటీ నేడు యాజమాన్యం 14 నుంచి 16 గంటలు చేస్తూ చట్టానికి తూట్లు పొడుస్తూ కార్మికులు నట్టి విరగొడుతుందంటూ కూడా వాళ్ళైతే చెప్పే పరిస్థితి ఉంది. ముఖ్యంగా పని భారాలు పెరగడం వల్ల కొంతమంది డ్రైవర్లు స్టీరింగ్ మీదనే కుప్పకూలిపోతున్నారు. మరి కొంతమంది కండక్టర్లు పక్షవాతం లాంటి సుదీర్ఘ రోగాలకైతే గురవుతున్నట్లు వాళ్ళైతే చెప్తున్నారు. ఒక డ్రైవర్ 500 నుంచి 600 కిలోమీటర్లు డ్యూటీ చేయాల్సి ఏదైతే భయానక పరిస్థితులు ఆర్టీసీలో ఉన్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా డిప్యూటీ ఏదైతే ఈ డ్యూటీల విషయంలోని ఇన్సబార్డినేషన్ జరిగిందంటూ కూడా కొంతమంది ఆ డ్రైవర్లు కండక్టర్ల యాజమాన్యం వేధిస్తుందంటూ కూడా చెప్తున్నారు. అలాగే మహిళా కండక్టర్లు అర్ధరాత్రి డ్యూటీ దిగి ఇంటికి వెళ్లాలనే పరిస్థితులు ఏర్పడుతున్నాయంటూ చెప్తున్నారు. యాజమాన్యం ప్రభుత్వం లేబర్ కమిషనర్ స్పందించకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లోని ముఖ్యంగా కార్మిక సమస్యల పరిష్కారం కోసం 7/5/2025 తెల్లవారుజాము నుండి కూడా డ్యూటీ నుండి తెలంగాణ ఆర్టీసీ సమ్మె జరపాలని జేఏసీ నిర్ణయించినట్లయితే తెలుస్తుంది. సారా